అసలు హిందూ సనాతన ధర్మం గురించి తెలుసా? ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి ఉందని తెలుసా? దీక్షలో ఐహిక సుఖాలకు దూరంగా తిండి తింటున్నాడో లేదో నేల మీద పడుకుంటూ రాష్ట్ర ప్రజల కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడే మీరు మనుషులేనని మరొక్కసారి అడుగుతున్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడే నాయకులకు దీక్షకి అర్థం తెలియదు. ప్రజలలో మా రోజా గారు చూసినట్లయితే అన్ని ఇళ్లకి తిరగాల్సిన అవసరం లేదు, పైనే తిరిగి మేము ప్రచారం పూర్తి చేస్తామని చెప్పిన పరిస్థితి. మీరు దీక్షల గురించి హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత రెండు కూడా లేవు. మన జిల్లా వాస్తవ్యులందుకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మేమంతా సిగ్గుపడుతున్నాం. పంది కొవ్వును తిరుమల తిరుపతి ప్రసాదంతో పోల్చి అవమానించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీకు దిక్కు తెలియడం లేదు. హిందువుగా పుట్టిన మీరు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దుర్గమ్మ గుడి మెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉప్పొంగిపోయారు. ఎప్పుడో విగ్రహాలు చోరీకి గురైతేనో, హిందూ రథాలు తగలబడితేనో, లేకపోతే విగ్రహాల తల నరికినప్పుడు వీధుల మీదకి ఎక్కి గమ్ముకైపోయే హిందువులందరూ కూడా మన సనాతన ధర్మాన్ని కాపాడగలిగిన గురువు ఒక్క పవన్ కళ్యాణ్ గారే అని ఈరోజు గుర్తెరిగారు. ఈరోజు అందరూ కూడా ఆయన చేస్తున్న ఈ 11 రోజుల దీక్షకి మద్దతు పలకాల్సిందే. ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆయన దీక్ష చేసి 11 రోజులు కూడా మేమందరం మద్దతుగా జిల్లాలో ఏదో ఒక కార్యక్రమం రూపంలో హిందూ ధర్మాన్ని మేము తెలుపుతాం. ప్రకాష్ రాజ్ గారు, ఇతర మతాలకు ఏదైనా ఇబ్బంది జరిగితే వెంటనే ట్విట్టర్ వేదికగా మీడియాలో మాట్లాడే మీరు ఈరోజు మా హిందూ మతానికి అన్యాయం జరిగింది అంటున్నామే కానీ పరమతాలను దూషించడం లేదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో అది తెలుసుకొని మాట్లాడాల్సిందిగా మేము అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము నివేదిస్తున్నాం. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాదు, ఇట్స్ మ్యాటర్ అబౌట్ సనాతన ధర్మ. ప్రతి హిందువు కూడా దీన్ని ఖండించాల్సిందే. ఆ రోజు కలుషిత నెయ్యికి కారణమైన ప్రతి ఒక్కరిని కూడా న్యాయపరమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సిందే. దీనికి అందరూ కూడా మద్దతు తెలపాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి దీక్ష సఫలీకృతం కావాలని, అమంగళమైన పని జరిగింది, ప్రజలందరూ కూడా దానికి బాధ్యులు కాకుండా కాపాడే దిశగా ఆయన ప్రాయశ్చిత్త దీక్ష జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై